15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. వాసనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. అంత అభిమానం చిరంజీవి గారి పైన? జనరల్ గా నా దృష్టిలో అభిమానం అనేది సృష్టిలోనే చాలా గొప్పది. మీరే నా కళ్ళు ఇక ఏ నాటికి, మీరే తమ్ముళ్ళు ఇక ఏ జన్మ. మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానిగా ఎప్పుడు మారారో? యమకింకరుడు సినిమాతో మారేనా, లేదా శుభలేఖ సినిమాతో మారేనా, 1983 ఫిబ్రవరి 5న పల్లెటూరు మొనగాడు అనే ఒక సినిమా రిలీజ్ అయింది. ఎలా ఫాలోయింగ్ అనేది చిరంజీవి గారికి ఉంటుంది? ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవి గారిలో ఉన్నంత టాలెంట్ అంతకు ముందు ఎవరిలో లేదు, ఆ తర్వాత కూడా ఎవరిలో లేదు. ఆయన డాన్స్ ప్లస్ ఆయన కామెడీ టైమింగ్. డోంట్ స్టాప్ డాన్సింగ్, పూనగాలు లోడింగ్. అండ్ చిరంజీవి గారు అంటే ఫ్యాన్స్ అందరూ కూడా చాలా సేవా కార్యక్రమాల్లో ఉంటారు. మరాఠవాడ భూకంప బాధితుల కోసం చిరంజీవి గారికి భూకంప బాధితులకు అందజేయమని చెప్పి విరాళాలు కూడా జరిగింది. కార్గిల్ యుద్ధ బాధితులకు కూడా తనకు చిరంజీవి గారి నుంచి విరాళం ఉంటుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు మురళీకృష్ణ గారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి వచ్చేసారు. చిరంజీవి గారి వీరాభిమాని, అలాగే చిరంజీవి గారి పైన ఉన్నటువంటి అభిమానంతో ఒక మ్యాగజైన్నే 18 సంవత్సరాల పాటు నడిపించినటువంటి వ్యక్తి అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత పెద్ద ఫ్యాన్ అని. మరి మురళీకృష్ణ గారితో మాట్లాడదాం ఇప్పుడు. మురళీకృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం. మురళీకృష్ణ గారు, చాలా హ్యాపీగా ఉంది మీలాంటి ఒక మెగా ఫ్యాన్ ని ఈరోజు కలుసుకోవడం అనేది. మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానిగా ఎప్పుడు మారారో తెలియజేయండి. యమకింకరుడు సినిమాతో మారేనా, లేదా శుభలేఖ సినిమాతో మారేనా అనేది నేను చెప్పలేను, కానీ 1983 ఫిబ్రవరి 5న పల్లెటూరు మొనగాడు అనే ఒక సినిమా రిలీజ్ అయింది. అప్పటికి నాకు 12 సంవత్సరాలు. ఓకే. అది మా తణుకులో రిలీజ్ లేదు. ఆ తణుకు పక్కనే ఉన్న ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్తిలి అనే చిన్న విలేజ్లో సినిమా రిలీజ్ ఉంది. అది ఫస్ట్ మార్నింగ్ షో చూడాలని నేను ఆ వయసులో ఒక్కడనే నేను బస్సు మీద అత్తిలి వెళ్ళి, అక్కడ మా పెద్దమ్మ గారికి ఒక సినిమా థియేటర్ ఉంది, గణేష్ మహల్ అని. మా పెద్దమ్మ గారి దగ్గరికి వెళ్తే ఆవిడ ఆ థియేటర్లో పనిచేసి స్టాఫ్ని నాకు కూడా ఇచ్చి పంపించి వెంకటరామ అనే థియేటర్లో ఆ పల్లెటూరు మొగ రిలీజ్ అయింది. ఆ సినిమాకి మొదటి మార్నింగ్ షో నేను చూడటం జరిగింది. అంటే అప్పటికి నాకు అంత అభిమానం. 12వ సంవత్సరంలో, అంటే మీ 12వ ఏటలో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా పల్లెటూరు మునగాడు చూసి అప్పటి నుంచి ఇంకా ఫ్యాన్ అయిపోయారు. అంతకు ముందు నుంచే అభిమాని. అంతకు ముందు నుంచి ఆ సినిమా వచ్చినప్పటికి ఇంకా మొదటి రోజే చూడాలి అనే అంత అభిమానం అప్పటికే డెవలప్ అయిపోయి ఉన్నది. సో ఈ సినిమాలో బాగా నచ్చిన పాట ఏంటి? పల్లెటూరు మొనగాడులో పాటలన్నీ బాగుంటాయి. దాంట్లో ఒక ఆయనకు మేనరిజం డైలాగ్ ఉంటుంది, ఆచారి కుడి చేయి అని. అప్పటి నుంచి కూడా ఆయనకి మేనరిజం డైలాగ్స్ అలవాటు. ఆచారి కుడి చేయి అని చెప్పి ఆ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ వీరభద్రరావు గారిని ఆయన వార్న్ చేస్తూ ఉంటారు. మీ కుటుంబం గురించి చెప్పండి, అసలు ఏం చేస్తూ ఉంటారు మీరు? అలాగే మీరు ఇంత సినిమాలు అభిమానిస్తూ ఉన్నారు అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? నేను 1996 నుంచి కూడా నేను జర్నలిస్ట్గా ఉన్నాను. నేను వార్తాపత్రికలో, ఆంధ్రజ్యోతి పత్రికలో నేను రిపోర్టర్గా పనిచేయడం జరిగింది. అలా రిపోర్టర్గా కొనసాగుతుండగానే 2001లో నేను మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే ఫంక్షన్కి అటెండ్ అవ్వడం కోసం ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది. ఆ సమయంలోనే నేను అప్పటికే రిపోర్టర్గా ఉన్నాను. నేను లోకల్గా ఒక పేపర్ పెట్టాలని అనుకుంటున్నాను. చిరంజీవి గారి బర్త్డే ఫంక్షన్కి వచ్చిన తర్వాత ఆ లోకల్ పేపర్ ప్లేస్లో చిరంజీవి గారి మీద ఫ్యాన్స్ మ్యాగజైన్ పెడితే బాగుంటుంది కదా అని ఐడియా వచ్చింది నాకు. ఓకే. సో మెగా పవర్ అనే మ్యాగజైన్ ని అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? 2001 అక్టోబర్లో స్టార్ట్ చేశాను. ఓకే.
చిరంజీవి గారి బర్త్డేకి వచ్చినప్పుడు అప్పటికి నేను లోకల్ పేపర్ పెట్టాలన్న ఐడియాలో ఉన్నాను కాబట్టి ఆ ఐడియా డెవలప్ అయ్యి లోకల్ పేపర్ బదులుగా మ్యాగజైన్. చిరంజీవి గారి ఫ్యాన్స్ మ్యాగజైన్ అప్పటికి అంతకుముందు 1989లో నిర్మాత విజయబాబు నాయుడు గారు చిరంజీవి అనే ఒక మ్యాగజైన్ తీసుకొచ్చి కొంతకాలం పాటు నడిపించిన తర్వాత ఆయన నిర్వహణ వీలు కాక ఆగిపోయింది అది. ఓకే. ఆ పత్రిక ఆగిపోయింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను లోకల్ పేపర్ బదులు చిరంజీవి ఫ్యాన్స్ మ్యాగజైన్ ఒకటి రన్ చేశాను. అది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. అది 40,000 50,000 సర్క్యులేషన్తో ఆ మ్యాగజైన్ ఆడడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు నడిపించారు ఈ మ్యాగజైన్ ని మీరు? ఆ మ్యాగజైన్ 2018 వరకు కూడా నడిచింది. అంటే ఒక 18 సంవత్సరాలు దాదాపు. రైట్. ఇన్ని ఏళ్ళు మ్యాగజైన్ నడిపించడం అంటే ఎన్నో కష్టాలు ఎన్నో ఉంటాయి కదండి. అసలు ఖచ్చితంగా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఉంటాయి. సో అవన్నీ కూడా ఎలా ఎదుర్కొన్నారు అసలు? అండ్ ఈ మ్యాగజైన్ ని చిరంజీవి గారు చూడడం కానివ్వండి, చిరంజీవి గారి నుంచి ఈ మ్యాగజైన్ గురించి ఏదన్నా మీకు రావడం జరిగిందా? అంటే కాంప్లిమెంట్ చిరంజీవి గారు ఈ మ్యాగజైన్ ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. చూసేవాళ్ళ? ఆయన చాలా వార్షికోత్సవ సంచికలు చిరంజీవి గారి చేతుల మీదుగా నేను రిలీజ్ చేయించేవాడిని. ఆయన నుంచి నాకు పూర్తి సపోర్ట్ ఎప్పుడు కూడా ఉండేది. ఆయన అంటే నాకు ఎంత అభిమానం, ఆయన కూడా తిరిగి నా మీద అదే విధమైన అభిమానం చూపించేవారు. సో కలిసిన సందర్భం ఎప్పుడు? చిరంజీవి గారిని ఎప్పుడు కలిసారు ఫస్ట్ టైం? ఫస్ట్ టైం ఆయన 1992లో కలవడం జరిగింది. ఆపద్బాంధవుడు అనే సినిమా కోసం ఆయన తూర్పుగోదావరి జిల్లా పూడిపల్లిలో దాదాపు ఒక 15 రోజుల పాటు ఆయన అక్కడ షూటింగ్ కోసం పూడిపల్లిలో ఉన్నారు. అప్పుడు మాకు దగ్గరగా ఉన్నారు కాబట్టి తన గురించి మేము ఫ్యాన్స్ అంతా కూడా పూడిపల్లి గ్రామం వెళ్ళారు. చిరంజీవి గారికి కలవడం జరిగింది. ఓకే. అప్పటికే మేము పాంప్లెట్లు రాసేవాళ్ళం. మా పాంప్లెట్లు తణుకులో మేము వేసి చిరంజీవి ఫ్యాన్స్ పాంప్లెట్లు స్టేట్ వైడ్గా కూడా పాపులర్. ఆ పాంప్లెట్లు నేనే రాసేవాడిని. ఓకే. అవి బాగా పాపులర్ అవి. ఆ పాంప్లెట్ ఆ రోజు చిరంజీవి గారు కూడా చదివారు. ఆపద్బాంధవుడు షూటింగ్ టైంలో మేము గరానమ్మోడు 50 రోజులకి వేసిన పాంప్లెట్ తీసుకుని ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆ పాంప్లెట్ ఆయన చదివారు. ఆయనను కలిసిన సందర్భంలో అంటే ఏం మాట్లాడారు, అసలు ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఆయన ఎప్పుడు కూడా చాలా అభిమానంగా మాట్లాడతారు. అప్పటికి నేను పరిచయం కాదు 1992లో, అప్పుడు కూడా అలాగే అభిమానంగానే మాట్లాడారు. అప్పటికి ఇంకా మ్యాగజైన్ స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవ్వలేదు. ఓకే. సో హైదరాబాద్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కలిసిన సందర్భం ఉందా మ్యాగజైన్ రిలీజ్ అయిన తర్వాత? చాలాసార్లు కలిసానండి. ఏం చెప్తూ ఉండేవాళ్ళు? అంటే ఈ మ్యాగజైన్ ఇలా రన్ చేస్తున్నారు కాబట్టి ఎలా రిసీవ్ చేసుకునేవాళ్ళు? అది చిరంజీవి గారు నాతో అన్న మాట ఏంటంటే, మీరు ఇంత మ్యాగజైన్ చక్కగా నడుపుతున్నారు, అంతేకాకుండా నన్ను పదే పదే నన్ను ఇబ్బంది పెట్టకుండా మీరు చక్కగా మీ పని మీరు చూసుకుని వెళ్తూ ఉంటారు, నన్ను ఎప్పుడు ఎక్కువగా డిస్టర్బ్ చేయరు అని. నేను అన్నేళ్ళ దాంట్లో ఆయన ఒక 2 సందర్భాల్లో మాత్రమే ఆయన ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది మ్యాగజైన్ కోసం. ఓకే. చిరంజీవి గారి ఇంటర్వ్యూ తీసుకున్నాను. అన్ని సంవత్సరాలు. అంతేకాకుండా నేను గర్వపడేది ఏంటంటే, చిరంజీవి గారు ప్రత్యేకంగా మెగా పవర్ మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేసి ఆ స్టిల్స్ మా మ్యాగజైన్కి ఇచ్చారు, పంపించారు. ఇప్పుడు చాలా మంది హీరోస్ ఉంటారు కదా, అయినప్పటికీ కూడా మెగాస్టార్ చిరంజీవికి మాత్రం ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. సో యాజ్ ఎ మీరు కూడా అభిమాని కాబట్టి ఎందుకు ఇంతలా అభిమానం, ఇంతలా ఫాలోయింగ్ అనేది చిరంజీవి గారికి ఉంటుంది? చిరంజీవి గారికి 2 ప్లస్ పాయింట్స్ అండి. ఫస్ట్ ఆయనలో ఉన్న టాలెంట్. నాకు తెలిసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవి గారిలో ఉన్నంత టాలెంట్ అంతకు ముందు ఎవరిలో లేదు, ఆ తర్వాత కూడా ఎవరిలో లేదు. ఒకే ఒక్క మెగాస్టార్ ఇండియాలో, అంతకు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఓకే. ఆయన నటన ఒక న్యాచురల్ బిహేవియర్లో ఉంటుంది. ఇప్పుడు సినిమాలో చిరంజీవి గారు యాక్టింగ్, డాన్సింగ్ ఇవన్నీ కూడా, ఆయన టైమింగ్ ఇవన్నీ కూడా చాలా సూపర్గా ఉంటాయి. మీకు బాగా నచ్చేది ఏంటి వీటిలో? ఆయన డాన్స్ ప్లస్ ఆయన కామెడీ టైమింగ్. సో ఇంకా చిరంజీవి గారి తర్వాత ఇప్పుడు ఆయన వారసత్వాన్ని తీసుకుని రామ్ చరణ్ గారు కూడా సినిమాలు చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు గ్లోబల్ స్టార్ కూడా అయ్యారు. అండ్ రామ్ చరణ్ గారి సినిమాలు కూడా మీరు చూస్తూ ఉంటారా? ఖచ్చితంగా అండి. సో ఆయనలో మీకు నచ్చిన పాయింట్ ఏంటి? రామ్ చరణ్ గారు కూడా అసలు ఎలా ఉంటుందంటే, మేమే మా తణుకు చిరంజీవి ఫ్యాన్స్ తరపునే మేము చాలా సంవత్సరాల క్రితమే ఒక స్లోగన్ మేము ఫ్లెక్స్లో కానీ పాంప్లెట్స్లో కానీ రాసేవాళ్ళం. అవునా? ఏంటది? ఏంటంటే,
అది ఇప్పుడు మొత్తం అంతా కూడా పాపులర్ అయిపోయింది. ఓ అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ అవ్వలేదు, మ్మ్. సచిన్ తెండూల్కర్ కొడుకు సచిన్ అవ్వలేదు, మ్మ్. కానీ మెగాస్టార్ కొడుకు మాత్రం మెగాస్టార్ అయ్యారు. ఒక లెజెండ్ కడుపున ఇంకో లెజెండ్ పుట్టడం అన్నది రేర్, ఎక్కడో కానీ జరగదు. చాలా రేర్. అలాంటి సిచ్యువేషన్ చిరంజీవి గారి ఫ్యామిలీలో జరిగింది. మ్మ్. చిరంజీవి గారు ఎంత మెగాస్టారో ఆయన తనయుడి కింద ఆయన అంతకు మించి గ్లోబల్ స్టార్ రేంజ్లో మ్మ్. పేరు తెచ్చుకోవడం అన్నది ఆషామాషి విషయం కాదండి. ఎందుకంటే చిరంజీవి గారు తనయుడి కింద ఆయన మీద విపరీతమైన ప్రెషర్ ఉంటుంది. మ్మ్. అవును. ఆ ప్రెషర్ తీసుకుని కూడా ఆయన చాలా సునాయాసంగా అంతకు మించి అనే రేంజ్లో ఆయన సినిమాలు తీసుకుంటే ఆ రంగస్థలం కానీ మ్మ్. త్రిబుల్ కానీ ఆయన పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. ఆ 2 సినిమాలకి కూడా ఆయనకి జాతీయ స్థాయి ఉత్తమ నటుడు అవార్డులు రావాలి. గ్లోబల్ స్టార్ అయితే వచ్చింది, ఈ అవార్డ్స్ కూడా రావాలి. జాతీయ స్థాయి ఉత్తమ నటుడు అవార్డు రావాలి. అయితే ఏంటంటే చిరంజీవి గారి ఫ్యామిలీలో వాళ్ళు సినిమాలో నటించి అక్కడితో వదిలేస్తారు. మ్మ్. ఈ అవార్డులు అనేది చాలా చోట్ల ఇప్పుడు ఏంటంటే అవార్డుల కోసం ప్రత్యేకంగా లాబింగ్ చేసుకోవాలి. మ్మ్. లాబింగ్ చేస్తేనే అవార్డులు వస్తాయి. ఓకే. ఆ లాబింగ్ చేసి వ్యక్తులు వీళ్ళకి కాకపోవడంతో వీళ్ళకి అవార్డు రావట్లేదు. ఓకే. రంగస్థలం సినిమాకి అవార్డు రాకుండా అందాధున్ సినిమాకి మ్మ్. ఆయుష్మాన్ ఖురానాకి ఆ సంవత్సరం అవార్డు ఇవ్వడం జరిగింది. మ్మ్. దీన్ని చాలామంది ప్రముఖులు ఖండించారు. చిరంజీవి గారి ఫ్యామిలీతో అంతగా పొసగదనుకునే మంచు ఫ్యామిలీ నుంచి కూడా మ్మ్. మంచు విష్ణు ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు నేను అందాధున్ చూశాను, రంగస్థలం చూశాను, ఆయుష్మాన్ ఖురానా బాగానే నటించి ఉండొచ్చు, మ్మ్. రంగస్థలంలో చరణ్ నటన ముందు అయితే ఎవరో సరిపోరు, ఖచ్చితంగా ఆయనకి నేషనల్ అవార్డు ఇచ్చి ఉండాలి, అన్యాయం జరిగిందని చెప్పి అన్నారు. అలాగే 2021లో వచ్చిన త్రిబుల్ కూడా నేషనల్ అవార్డు ఖచ్చితంగా వచ్చి ఉంటుందని మేము రావాలని మేము ఆశించాం. మ్మ్. ఆ సినిమాకి అవార్డు రాకపోవడం కూడా ఖచ్చితంగా అన్యాయమే. ఆ 2 సినిమాలకు కూడా ఆయన జాతీయ స్థాయి ఉత్తమ నటుడు అవార్డు రావాలి. రామ్ చరణ్ గారి సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? మీరు ఇందాక చెప్పినట్టు రంగస్థలం సినిమానా? రంగస్థలం, త్రిబుల్. ఓకే. అండ్ చిరంజీవి గారు అంటే ఫ్యాన్స్ అందరూ కూడా చాలా సేవా కార్యక్రమాల్లో ఉంటారు. మామూలుగా జస్ట్ అభిమానం సినిమాల వరకే పరిమితం కాకుండా చక్కగా సేవా కార్యక్రమాలు కూడా ఎంతో మందికి చేస్తూ ఉంటారు. అలాంటిది తణుకులో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? తణుకులో మేము ఈ చిరంజీవి ఫ్యాన్స్ని 1991లో అప్పటి వరకు చాలా ఫ్యాన్స్ల కింద ఒక ఏరియాకు ఒక ఫ్యాన్స్, ఒక వీధిలో ఒక ఫ్యాన్స్ ఇలా ఉండేది. ఆ ఫ్యాన్స్ అన్నింటినీ క్లబ్ చేసి 1991లో తణుకు టౌన్ అండ్ తాలూకావాడి చిరంజీవి ఫ్యాన్స్ కింద మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న 7 మండలాలకు అన్నింటికి కూడా కలిపి ఒకటే ఫ్యాన్స్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. అలా మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన ఫ్యాన్స్కి నేను సెక్రటరీగా ఉన్నాను 1991లో. అప్పటి నుంచి కూడా మేము అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరాఠవాడ భూకంప బాధితుల కోసం చిరంజీవి గారికి కొంత అమౌంట్ అందజేసి ఆ భూకంప బాధితులకు అందజేయమని చెప్పి విరాళాలు కూడా జరిగింది. అలాగే మేము కార్గిల్ యుద్ధ బాధితులకు కూడా తణుకు చిరంజీవి ఫ్యాన్స్ నుంచి విరాళం ఇవ్వడం జరిగింది చిరంజీవి గారి ద్వారానే. అలాగే మేము ప్రతి సంవత్సరం కూడా చిరంజీవి గారి పుట్టినరోజుకి, పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుకి, చరణ్ పుట్టినరోజుకి కూడా ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకంగా చిరంజీవి గారి పుట్టినరోజుకి సంబంధించి ఇంచుమించు ప్రతి సంవత్సరం కూడా మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తూ ఉంటాం. అది కాకుండా అరుదైన సందర్భాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. అలాగే మేము ప్రజల సౌకర్యం కోసం తణుకు టౌన్లో అక్కడక్కడ కొన్ని చోట్ల ప్రజలు ఎక్కువగా ఉపయోగించుకునే చోట్ల సిమెంట్ బెంచీలు తణుకు టౌన్ అండ్ తాలూకావాడి చిరంజీవి ఫ్యాన్స్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. చిరంజీవి గారి పుట్టినరోజుకి కొన్ని, పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుకి కొన్ని సిమెంట్ బెంచీలు అవసరమైన చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది కూర్చోడానికి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాజకీయాల్లో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఒక 10 years ఆయన కష్టపడి ఇప్పుడు సక్సెస్ఫుల్ గా సాగిపోతున్నారు రాజకీయాల్లో. మరి ఈ ప్రయాణంలో అంటే జనసేన పార్టీకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఎటువంటి సపోర్ట్ అందించారు? పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఆంజనేయ స్వామి లాంటి వ్యక్తి నా దృష్టిలో. ఆయన బలం ఆయనకు తెలియదు అన్నట్లుగా ఆయన రాజకీయాల్లో ఆయన అనుకుంటే ఇంకా కూడా
అనేక ఘన విజయాలు సాధించగలరని చెప్పి మేము అనుకుంటున్నాం. మా పూర్తి సహకారం ఇప్పుడు కూడా జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. ఓకే. రాజకీయాల్లో మీరు అంటే రాజకీయాల వైపు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేను ప్రజారాజ్యం పార్టీతో పాటు రాజకీయాల్లో రావడం జరిగింది. మ్మ్. ప్రజారాజ్యం పార్టీకి నేను చిరంజీవి గారి పార్టీ. జిల్లా కో కన్వీనర్గా ఉన్నాను. మ్మ్. చిరంజీవి గారితో పాటే రాజకీయాలు కొనసాగాం. ఓకే. చిరంజీవి గారు విరమించుకున్న తర్వాత రాజకీయాలకి దూరంగా ఉన్నాం. మీరు కూడా విరమించుకున్నారు. విరమించుకు మీకు బాగా అంటే ఈ జోనర్లో సూపర్గా ఉంది అసలు ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువ వస్తే బాగుంటుంది అనిపించింది ఏదైనా ఉందా? నాకు ఎముడికి మొగుడికి సినిమా అంటే చాలా ఇష్టం. మ్మ్. ఎముడికి మొగుడికి సినిమాలో ఎన్నిసార్లు చూసుంటారు ఆ సినిమా? ప్రతి సినిమా కూడా 15-20 సార్లు తక్కువ చూసేవాళ్ళం కాదు. అమ్మా, ఆ టైంలో థియేటర్స్ లో, అది కూడా ఓటీటీలో కాదు, కాదు. థియేటర్ కి వెళ్ళి ఆ లైన్, ఇప్పుడు చక్కగా టికెట్స్ మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఆ రష్ లో ఆ లైన్ లో నిల్చుని మీరు ఒక్క సినిమా 15 సార్లు చూసేవాళ్ళ? అసలు చూసేవాళ్ళం. గ్రేట్ అండి. ఎముడికి మొగుడు అయితే 20 సార్లు పైగానే చూసాం. సో ఆ సినిమాలో బాగా నచ్చింది ఏంటి? కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ అండి సినిమాలు అన్నీ కూడా. దాంట్లో 6 పాటల్లో 6 పాటలు కూడా ఎక్స్ట్రాడినరీ. ఏ పాట బాగుందంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో పాట చెప్తారు. అలా ఉంటుంది ఆ సినిమాలో పాట. అలాగే ఆ సినిమాలో బాగా హైలైట్ అయిన విషయాల్లో అరటి తోటలో ఫైట్ ఒకటి ఉంటుంది. చిరంజీవి గారి ఫైట్స్ ఎలా ఉంటాయని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్లో అదొకటి. చాలా న్యాచురల్గా ఉంటుంది. ఏదో ఈ కొడితే గాల్లో ఎగిరి పడిపోవడం కాకుండా నిజంగా వాళ్ళు కొట్టుకుంటున్నారు అక్కడ అనిపించే విధంగా ఎముడికి మూడు సినిమాలో అరటి తోటలో ఫైట్ 2 రౌడీలతోటి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇంకా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన సందర్భం ఏదైనా ఉందా? కలిసారా ఎప్పుడైనా? మెగా పవర్ మ్యాగజైన్ కోసం నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆయన చాలా అభిమానంగా మాట్లాడారు. నాతో 1 గంట టైం స్పెండ్ చేసి నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయనలో ఒక విశేషం ఉంది. ఆయన ఫస్ట్ సిట్టింగ్లోనే నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏం చేస్తాను, నా పర్సనల్ వివరాలన్నీ కూడా తెలుసు ఆయన అడిగి తెలుసుకున్నారు. సో ఈ మెగా పవర్ మ్యాగజైన్ కోసం చిరంజీవి గారిని కలిశారు, పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఇంకా ఎవరెవరిని కలిసి ఉంటారు అంటే మెగాస్టార్ ఫ్యామిలీలో? నాకు బాగా ఫుల్ సపోర్ట్ ఇచ్చి నాకు అండగా ఉండి ఎత్తి నాగబాబు గారు. మ్యాగజైన్ అంతకాలం నడిపానంటే నాగబాబు గారు, అల్లు అరవింద్ గారు కూడా మంచి సపోర్ట్ ఇచ్చేవారు నాకు. నాగబాబు గారు మెగా ఫ్యాన్స్ కోసం ఒక లెటర్ ఒకటి తీసుకొచ్చేవారు గతంలో. మెగా ఫ్యాన్స్ న్యూస్ లెటర్ అని చెప్పి ఆ మెగా ఫ్యాన్స్ న్యూస్ లెటర్ని మెగా పవర్ పత్రికతో పాటు సర్క్యులేట్ చేసేవాళ్ళు. ఆయన నాకు అంత సపోర్ట్ చేసేవారు. అలాగే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు వెస్ట్ గోదావరిలో ఫ్యాన్స్ పరంగా ఆ మొత్తం బాధ్యతలు నాకు, ఏలూరులో ఉన్న మరో వ్యక్తి జగన్ అని మా ఇద్దరికి కూడా అప్పచెప్పడం జరిగింది. జిల్లా ఫ్యాన్స్ మొత్తం అందరినీ కూడా సమైక్యం చేసి పార్టీకి పనిచేసేలాగా ఆ బాధ్యతలు నాగబాబు గారు బాగా అప్పగించడం జరిగింది. ఓకే. సో ఎవ్రీ ఇయర్ కూడా చిరంజీవి గారి బర్త్డేకి చాలా సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు కదా. ఈ ఇయర్ ఏ విధంగా ఉండబోతోంది? బర్త్డేకి ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు? ఈ ఇయర్ రెగ్యులర్గా కూడా చేసే కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్, మొక్కలు నాటే కార్యక్రమం చేస్తాం. దాంతోపాటు ఇంకా డిఫరెంట్గా ఏమైనా ఒక కార్యక్రమం చేద్దామని అనుకుంటున్నాం. చిరంజీవి గారి బర్త్డేకి సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు కదా. సో ఎన్ని రోజుల ముందు నుంచి స్టార్ట్ అవుతుంది తణుకులో సెలబ్రేషన్స్? మేము ఒక 10 days బిఫోర్గా ఫ్యాన్స్ మీటింగ్ ఒకటి పెట్టుకుంటాం. ఓకే. చిరంజీవి గారి బర్త్డే వస్తుందంటే మేము చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా చేసింది ఏంటంటే, తణుకులో కలాం గారు చనిపోయిన తర్వాత, కలాం గారు జూలై నెలాఖరులో చనిపోయారు. ఆ నెక్స్ట్ వచ్చిన బర్త్డేకి, చిరంజీవి గారి బర్త్డేకి కలాం గారి విగ్రహాన్ని తణుకులో మేము ఏర్పాటు చేయడం జరిగింది. కలాం గారు చనిపోయిన వెంటనే ఆయన విగ్రహం మొట్టమొదటిగా మేమే ఏర్పాటు చేసాం చిరంజీవి ఫ్యాన్స్ తరఫున. తణుకు టౌన్ మెయిన్ సెంటర్లో అబ్దుల్ కలాం గారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. చిరంజీవి గారిని ఇంతలా అభిమానిస్తూ ఒక 18 సంవత్సరాలు మీరు ఒక మ్యాగజైన్ రన్ చేశారంటే మామూలు విషయం కాదు. అలాంటిది అంటే ఎందుకు అంత అభిమానం చిరంజీవి గారి పైన? మీకు అంత అభిమానం, అంత బాగా నచ్చిన విషయం ఏంటి ఆయనలో? జనరల్గా నా దృష్టిలో అభిమానం అనేది ఈ సృష్టిలోనే చాలా గొప్పది. ఒక వ్యక్తిని మనం అభిమానించడం అంటే, ఒక సచిన్ తెండూల్కర్ అతను క్రికెట్లుగా అతను ఆడటంలో, అతను ఆట అంటే మనం అభిమానించి ఇష్టపడతాం. ఆయన ఎక్కడో ముంబైలో ఉంటారు, మనం ఎక్కడో తణుకులో ఉంటాం. అభిమానం అంతే. ఆయన అంటే చాలా ఇష్టపడతాం, తిరిగి వాళ్ళ నుంచి ఏం ఆశించాం. అలాగే అభిమానించి వ్యక్తుల్ని దగ్గరగా వెళ్ళి చూడకూడదు, కలవకూడదు, కలిస్తే ఎందుకంటే మనం వాళ్ళు చాలా గొప్పగా ఊహించుకుంటాం.
ఊహించుకున్న తర్వాత దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే ఉమ్, మన ఊహలకి అందే విధంగా ఉండాలంటే సహజం కాదు. దగ్గరికి వెళ్తే మనం ఊహించుకున్నట్టుగా లేరేమో కదా అని చెప్పి దూరంగా ఉండటమే బెటర్, దూరంగా ఉండి అభిమానించడమే. ఉమ్, అభిమానం అనేది తిరిగి ఏమీ కోరుకోకూడదు. ఆశించొద్దు. అభిమానించే వ్యక్తుల నుంచి అభిమానించడం తప్ప ఏం ఆశించదు అభిమానం అనేది. అలాగే దూరంగా ఉండి అభిమానించాలని అనుకుంటాం. ఉమ్, కానీ చిరంజీవి గారి గురించి తెలుసుకుని ఆయన గురించి ఇంకా తెలుసుకునే కొద్దీ ఉమ్, మరింతగా అభిమానంతో ఉంటాం. ఎందుకంటే ఆయనలో అంత గొప్ప వ్యక్తిత్వం ఉంటుంది. ఉదాహరణకి ఆయన ఎంతోమందికి సేవ చేస్తారు, అవును. హెల్ప్ చేస్తారు. ఉమ్, కానీ ఆయన ఎక్కడ చెప్పుకోరు. ఉమ్, దీనికి నేను బాగా గమనించిన 2 విషయాలు ఉన్నాయి. దీనికి కృష్ణవంశీ ఫేమస్ ఫిల్మ్ డైరెక్టర్. అవును. ఆయన చరణ్ తోటి ఒక సినిమా తీశారు, గోవిందుడు అందరూ వాడేలే సినిమా. ఉమ్, ఆ సినిమా ఫంక్షన్లో ఆయన ఒక విషయం చెప్పారు. చిరంజీవి గారు ₹1 కోటి విలువైన కారు ఆయన ఉమ్, తీసుకుని డ్రైవ్ చేస్తుంటే ఆ కారులో ఒకసారి కృష్ణవంశీ గారిని ఎక్కించుకున్నారంట. ఆ కారు చూసి ఆయన చాలా ముచ్చటపడ్డారంట కృష్ణవంశీ గారు. భలే ఉంది అన్నయ్య, భలే ఉంది అన్నయ్య కారు అని చెప్పి అన్నారట. అన్న తర్వాత ఆ నెక్స్ట్ డే కృష్ణవంశీని పిలిచి ఇంటికి పిలిచారట చిరంజీవి గారు. ఉమ్, ఆ కారు తాళం చేతులు కృష్ణవంశీ ఇచ్చేశారు. చేతికి ఇచ్చి ఆ, ఏంటన్నయ్య అంటే తీసుకెళ్ళి నచ్చిందన్నావు కదా అని చెప్పి అన్నారట. వావ్. ఇది ఎప్పుడో గతంలో జరిగిపోయింది. ఉమ్, కొన్ని సంవత్సరాల తర్వాత గ్రేట్. అంటే 2014 గోవిందరాంధ్రవాడ ఫంక్షన్ సందర్భంగా ఉమ్, కృష్ణవంశీ గారు చెప్తే తప్ప ఈ విషయం బయటికి తెలియదు, ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు. ఉమ్, అలాగే చిరంజీవి గారు ఎమ్మెల్యేగా ఉండగా ఉమ్, అరకు టూర్ వెళ్ళారు. నాదెళ్ల మనోహర్ గారు అప్పుడు స్పీకర్గా ఉన్నారు. వావ్. ఎమ్మెల్యేలు అంతా కలిసి అరకు టూరు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసి తీసుకెళ్లారు. ఉమ్, ఆ అరకు టూర్ సందర్భంలో అక్కడ ఆ ఏరియాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని చిరంజీవి గారు అప్పుడు చెప్పారు. ఉమ్, అప్పటికి ఆయన కాంగ్రెస్ పార్టీలో విలీనం అవ్వడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉమ్, ఇది జరిగింది 2009 ఎలక్షన్స్ తర్వాత. ఉమ్, ఆయన అప్పటికి పార్టీ ఓడిపోయింది. శ్రీకాకుళం జిల్లా పాడేరు వెళ్తే అక్కడ ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో ఉమ్, అమ్మాయిలు టాయిలెట్స్ లేవని చెప్పి చిరంజీవి గారి దృష్టికి తీసుకొచ్చారట. ఉమ్, ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఓకే. తీసుకొచ్చి చెప్తే చిరంజీవి గారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మనుషులకి పురమాయించి ఉమ్, అక్కడ టాయిలెట్స్ ఆయన సొంత డబ్బులతో అక్కడ కట్టించారు. ఉమ్, ఆయన అది ఎక్కడ చెప్పలా. మళ్ళీ ఒక 2-3 సంవత్సరాల తర్వాత సందర్భానుసారంగా ఉమ్, ఆయన ఆ విషయాన్ని ప్రస్తావించారు. ఉమ్, అలా ఆయన అనేక మందికి హెల్ప్ చేస్తారు, కానీ చెప్పరు. ఆ విషయాలు ఎక్కడ చెప్పరు ఆయన. ఉమ్, అది నాకు ఆయనలో బాగా నచ్చిన ఉమ్, గుణం. ఎవరైనా ఇంత చేసి అంత చెప్పుకుంటారు, చెప్పుకుంటారు నిజంగా. కానీ ఆయన ఎంతో చేసి కూడా ఉమ్, కొంచెం కూడా ఎప్పుడు చెప్పుకోరు. రైట్. మురళీకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు తణుకు నుంచి వచ్చేసారు. చాలా విషయాలు చిరంజీవి గారి గురించి, అంటే ఎవరికి తెలియని విషయాలు కూడా ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు. మీ అభిమానం గురించి తెలియజేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి ఇలాగే అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.